నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఇలాంటి ముఖ్యాంశాలు చూద్దాం. తిరుపతిలో పోలీస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఇష్టారాజ్యంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం. నేటి నుంచి 30వ తేదీ వరకు వికసిత భారత్ ఆత్మనిర్భర్ భారత్ పై అవగాహన కార్యక్రమాలు. వికసిత భారత్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోదీ. బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యలపై పరిష్కార వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే బేబీ నాయన. ప్రజా సమస్యల సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ. పుడియా గ్రామాల్లో బాక్సైట్ తవ్వకాలకు సిద్ధమవుతున్న ఒరిస్సా ప్రభుత్వం. ఓటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందన్న మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర. ఇక వివరాలు చూద్దాం. హత్య చేసే వారికి పోస్టుమార్టం తప్పదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం నాడు జిల్లా పోలీసు కార్యాలయాన్ని సీఎం తిరుపతిలో ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో మళ్లీ రౌడీయిజం పెరిగిందని, అది సరైనదే, ఇంకా వాళ్ళు నమ్ముతున్నారని మండిపడ్డారు. రప్ప రప్ప అని పోస్టర్లు వేసి బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు. జంతువులను బలి ఇచ్చి ఆ రక్తంతో పోస్టర్పై రక్తాభిషేకం చేయడం చూశారని, ఇష్టారాజ్యంగా చేస్తే ఎవరిని వదిలిపెట్టనని హెచ్చరించారు. ఎక్స్పోజ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన స్థలం కాబట్టి. ఇక్కడే పోలీస్ ఎంప్లాయీస్కి అందరికీ, ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి, కమిషనర్ మనం ఎస్పీ పోలీసు కానీ అందరూ కానీ దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకొక పక్కన ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ఒక మోడల్గా చేసుకొని ఈ ప్రాంతంలో ఎక్కడ ఎవడు తప్పు చేసినా ఇమ్మీడియట్గా కానీ పట్టుకోగలిగిన పరిస్థితికి వస్తే చాలా ఒక ఇమేజ్ పెరిగే పరిస్థితి వస్తుంది. పోలీసులు ఒకటే గుర్తుపెట్టుకోవాలని చాలా స్పష్టంగా చెప్పాను. నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా, అందుకే నేను ఇక్కడుండే మిమ్మల్ని అందరూ కోరేది ఏంటంటే, మీలో ఒక ఆలోచన, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రం. భక్తులు ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని మీద తప్ప వేరే ఆలోచన ఉండదు. దేవుని మీద భక్తి భావం పెరగాలంటే, పవిత్రమైన భావం ఇంకా పెంపొందించాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సెక్యూరిటీ, ఒక సేఫ్టీ. మేము ఏమి ఆలోచించకుండా ఫ్రీగా తిరగగలుగుతాం. ఇక్కడ ఎలాంటి అవకతవకలు జరగవు. ఇక్కడ ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది అనే పరిస్థితి ఉండాల్సిన అవసరం ఉంది. అది ఉండాలంటే మీలో కూడా ఎప్పటికప్పుడు ఆ మార్పు, లేకపోతే నవేడేస్ మనకందరికి కూడా ఒక మాటలో చెప్పాలంటే కొన్ని మంచి పనులు కూడా చేశారు. దానికి ఒకసారి మిమ్మల్ని అభినందించాలి. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మారక ద్రవ్యాల్ని, మహిళలపై జరుగుతున్న నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. 762 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని స్మగ్లర్స్ యొక్క సప్లై చైన్ అరికట్టారు. 179 మందిని అరెస్ట్ చేశారు. భారతదేశ భవిష్యత్తుకు మూలస్తంభాలైన బాలలను గౌరవిస్తూ వారిలో స్ఫూర్తిని నింపేందుకు ఉద్దేశించిన వీర్ బాల్ దివస్ వేడుకలు జిల్లాలో ఈరోజు ఘనంగా జరిగాయి. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విమలారాణి, ఇతర జిల్లా అధికారులు జాతీయ స్థాయి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. వీర్ బాల్ దివస్కు సంబంధించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. భారతదేశ భవిష్యత్తుకు పునాది అయిన పిల్లలను గౌరవించడం ఈ వేడుకల యొక్క ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. యువ మనస్సులను సంస్కరించడం, వారిలో సృజనాత్మకతను పెంపొందించడం మరియు ఆత్మవిశ్వాసం నింపడం, దేశాభివృద్ధిలో పిల్లలు మరియు యువత చురుగ్గా పాల్గొనేట్లు ప్రేరేపిస్తూ వికసిత భారత్ దార్శనికత వైపు వారిని మండి నడిపించడమే దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు. పిల్లలలో ధైర్యం, త్యాగం మరియు దేశభక్తి వంటి విలువలు పెంపొందించడమే అన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, క్రీడాశాలలు, కళాశాలలు, క్రీడా సంస్థలు, శిశు సంరక్షణ సంస్థలు మరియు యువజన సంఘాల్లో ఈ వేడుకలు నిర్వహించబడతాయని తెలిపారు. విద్యార్థుల వయసును బట్టి పెయింటింగ్, వ్యాసరచన, కథలు చెప్పడం, క్విజ్, గ్రూప్ చర్చలు, స్కిట్స్ వంటి విభిన్న కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా
అందరూ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇందులో పాల్గొని 2 వారాల పాటు యాక్టివిటీస్ అని నిర్వహించి వాటన్నిటిని కూడా మళ్ళీ పోర్టల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ వీరబాల దివస్ అనేది ఒక ఇద్దరు గురు గోవింద్ సింగ్ గారి యొక్క 2 కుమారులు, చిన్న బాబా జోరావర్ సింగ్ 9 ఏళ్ళు, అదేవిధంగా బాబా ఫతే సింగ్ 7 ఏళ్ళు. వీళ్ళిద్దరూ కూడా 1704 సంవత్సరంలో ఔరంగజేబు గారి టైంలో, మొఘల్ టైంలో వాళ్ళు మతం మార్పిడి కోసం ఎంత ఒత్తిడి చేసినా సరే వాళ్ళు ఒక ధైర్యానికి నిలబడి వాళ్ళు త్యాగం చేసి మరి ప్రాణాలైతే కోల్పోయారు కానీ తమ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. సో మరి దీనికోసం అక్కడ ఔరంగజేబు గారి టైంలో ఒక మినార్లో, మొత్తం ఇటుకలతో మినార్లో వాళ్ళని బంధించేసి సజీవంగా ఇది చేశారు. సమాధి చేసినా సరే ప్రాణాలు కోల్పోయినా వారు తమ ధైర్యాన్ని కానీ, పట్టుదలని కానీ, విశ్వాసాన్ని కానీ, నమ్మకాలను కానీ, విలువలను కానీ, మత ధర్మాలను కానీ దేన్ని కోల్పోలేదు. సో దానికి అనుసరించి వాళ్ళ జ్ఞాపకార్థం ఈ రోజున మన ప్రధానమంత్రి గారు వీరబాల దివస్గా దేశమంతటా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఇందులో భాగంగా ఈరోజు ఉదయం 10:30 గంటలకి మన గౌరవ రాష్ట్రపతి గారు జరిగింది. 10:30 నుండి 12 వరకు అవార్డు సెరమనీ కార్యక్రమం అనేది న్యూఢిల్లీలో విజ్ఞాన భవన్లో జరిపించారు. మరి 12:30 నుండి 2 వరకు కూడా గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఈ వీరబాల దివస్ ప్రోగ్రాం అనేది చేయించడం జరుగుతూ ఉందండి. దీనికి సంబంధించి ఈరోజు అన్ని దగ్గరలో కూడా అందరూ అధికారులు, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దాంతోపాటుగా స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, మండల్ లెవెల్, అన్ని లెవెల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. విశాఖ వేదికగా ఈ నెల 31 నుంచి వచ్చే నెల 4 వరకు CITU 18వ జాతీయ మహాసభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో AU ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 2 వరకు శ్రమ విలువలను చాటి చెబుతూ శ్రామిక ఉత్సవం నిర్వహించనున్నారు. ప్రముఖ సినీ నటులు ప్రకాష్ రాజ్ ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. శ్రామిక ఉత్సవాల్లో భాగంగా వైజ్ఞానిక, సాంస్కృతిక ప్రదర్శనలు, షార్ట్ ఫిలింలు, పుస్తక, ఛాయా ప్రదర్శనలు, కార్టూన్ ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవ వివరాలను AU ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి CH నరసింగరావు, శ్రామిక ఉత్సవ కన్వీనర్ K రమాప్రభ వివరించారు. శ్రమశక్తి ఔన్నత్యాన్ని తెలిపే ఈ ఉత్సవంను ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు. ఒకెత్తు రేపటి నుంచి జరగబోయేటివన్నీ ఒక డిఫరెంట్గా ఉన్నాయి. ఎదురయ్యే సమస్యల్ని ఆయన CITU 18వ అఖిల భారత మహాసభలు విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4వ తేదీ వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా దీనికి సమాంతరంగా ముందుగా కర్టన్ రైజ్గా సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతాయి. అది ఈ గ్రౌండ్లోనే 27వ తేదీ నుంచి, అంటే రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ప్రకాష్ రాజ్ గారు రేపు ప్రారంభిస్తారు. జిల్లా కలెక్టర్ గారు అధ్యక్షత వహిస్తారు. MA గఫూర్ గారు CITU అఖిల భారత మాజీ కార్యదర్శి, వారు ప్రధానమైన దీనిగా ఉంటారు. ఈ కార్యక్రమాలు సాంస్కృతిక ఉత్సవాలు అనేటువంటిది ఏదో సాధారణ ఉత్సవాలు, ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు కాదు. ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు రకరకాలు మనం చూస్తుంటాం. బ్రేక్ డ్యాన్సుల దగ్గర నుంచి, భరతనాట్యాల దగ్గర నుంచి అన్ని రకాలు ఉంటాయి. అవి కూడా, అందులో కూడా కళలు ఉంటాయి. కానీ ఇందులో జీవితానికి సంబంధించిన కళలు, శ్రమయేవ జయతి అనేటువంటి థీమ్తో జీవితానికి సంబంధించినటువంటి సాంస్కృతిక ఉత్సవాలు ప్రతిరోజు 4 గంటలు ఉంటాయి. ఆ కార్యక్రమాల తర్వాత వివరిస్తారు. కాబట్టి దీనికి ఒక థీమ్ అనేది ఉంది. ఏదో సాంస్కృతిక కార్యక్రమాలని కాకుండా పని పాఠాల నుంచి ఈరోజు అనేక జీవితం ముడిపడి ఉన్నటువంటి దాన్ని ఒక చేనేత కార్మికుడు లేకుండా బట్టల ఉత్పత్తి అనేటువంటిది ఉండదు. అఖిల భారత్ మహాసభలు జరుగుతున్న సందర్భంగా ది స్పిరిట్ ఆఫ్ వర్కింగ్ క్లాస్ పేరుతో ఇక్కడ రేపటి నుంచి, అంటే డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు కూడా శ్రామిక ఉత్సవం జరుగుతుంది. ఈ శ్రామిక ఉత్సవంలో ప్రధానంగా శ్రమ యొక్క గొప్పతనం, అలాగే శ్రమ యొక్క విలువ, ఈరోజు మన భారతదేశంలో వర్కింగ్ క్లాస్ ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే శ్రమ చుట్టూ ఉన్న సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.
దీనిలో ప్రధానంగా 7 విభాగాలు ఉన్నాయి. మొదటిది సాంస్కృతిక విభాగం. దీనిలో ప్రత్యేకంగా కార్మికులు, అలాగే కర్షకులు, మిగిలిన వర్కింగ్ క్లాస్ యొక్క కళారూపాలు ప్రదర్శించబడతాయి. అలాగే రెండో అంశం పుస్తక మహోత్సవం. ఈరోజు 1,00,000 పుస్తకాలతో ఇక్కడ ప్రదర్శన అనేది జరుగుతుంది. ఎక్కువ మంది విశాఖ వాసులు కానీ గతంలో కూడా ఆదరించారు. అటువంటి అతిపెద్ద పుస్తక మహోత్సవం ఇందులో భాగంగా ఉంటుంది. దాంతోపాటుగా సైన్స్ ఎగ్జిబిషన్, ఎందుకంటే శ్రమ నుంచే సైన్స్ పుడుతుంది, ఆ సైన్సే సమాజ ఆవిష్కరణకి దారి తీస్తుంది. అటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ అనేది చాలా పెద్దది ఇక్కడ జరుగుతుంది. దాదాపుగా 50 కళాశాలలు, మెడికల్ కాలేజీలు, ఒక 3 మెడికల్ కాలేజీలు అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శనలు పెడుతున్నాయి. ఇది అత్యంత విజ్ఞానదాయకంగా ఉంటుంది. దీంతో పాటుగా ఇప్పుడున్న సామాజిక అంశాలను ప్రతిబింబించే విధంగా ఫోటో ఎగ్జిబిషన్ ఉంటుంది. నెల్లిమర నియోజకవర్గ పరిధిలో పూసపాటిరేగ, భోగాపురం, సముద్ర తీర ప్రాంతంలో SMS, మ్యాట్రిక్స్, దివిస్ వంటి కంపెనీల నుంచి విడుదల చేస్తున్న వ్యర్థ పదార్థాల వలన వాయు కాలుష్యం, నీటి కాలుష్యం జరుగుతూ జీవరాశులు, వృక్షరాశులు, జలరాశులు మృత్యువాతలు పడుతున్నాయి. సుమారు 50 నుండి 100 ఏళ్లు జీవించాల్సిన తాబేళ్లు, చేపలు వంటి జలచరాలు రోజుకి కొన్ని వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి సముద్రపు ఒడ్డున పడి ఉంటున్నాయి. అలాగే చుట్టుప్రక్కల నివసిస్తున్న మనుషులకు, పశుపక్షాదులకు వాయు కాలుష్యం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు కొందరు, మరణిస్తున్న వారు మరికొందరు. భూమి సారవంతం తగ్గిపోయి విషమయం అవ్వడం వల్ల పంటలు సరిగ్గా పండటం లేదు, వృక్షాల్లో జీవం ఉండటం లేదు. ఇన్ని ఇబ్బందులు అనుభవిస్తుంటే ఇక్కడ స్థానికులకు కేవలం NMR ఉద్యోగమే తప్ప ఇంకే అవకాశం దక్కడం లేదు. చదువుకు తగ్గ కొలువులు లేక స్థానిక యువత వలసలు వెళ్ళిపోతున్నారు. అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్టుగా ఒక పక్క నేషనల్ హైవే ఉన్నా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పెద్దపీట వేస్తున్నా, లెక్కకు మించి చిన్న పెద్ద పరిశ్రమలు నియోజకవర్గంలో ఉన్నా, నియోజకవర్గం ఆనుకుని ఉన్న అరబిందో రెడ్డిస్ వంటి కంపెనీల్లో స్థానికులకు అవకాశం దక్కడం లేదు. స్థానికులకు వలసలు కూడా తప్పడం లేదు. కాలుష్యం వల్ల తిప్పలు తప్పడం లేదు. కంపెనీల యాజమాన్యాలు నాయకులకు ఇచ్చే కాంట్రాక్టులపై దృష్టి పెట్టారే తప్ప స్థానికులకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పటికైనా స్థానిక నేతలు, శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రి, అధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం చొరవ చూపించి కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకుని స్థానికులకు ఆదుకోవాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. తొలుత పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. పూలవనంలో పూల మొక్కలు నాటారు. తన విజయగాథను తెలిపే డాక్యుమెంటరీని తిలకించారు. దాతలు సమకూర్చిన పండ్లు, దుప్పట్లు, ప్లాస్టిక్ బకెట్లు, ఇతర సామగ్రిని అవసరార్థులకు పంపిణీ చేశారు. ఉచిత ఆరోగ్య శిబిరాల ద్వారా ఉచిత వైద్య సేవలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవని భావించి ముందుకు వచ్చిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో ఈ తరహా సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రయత్నిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, దాతలు పాల్గొన్నారు. ఈరోజు డిసెంబర్ 26వ తేదీ మన వైజాగ్ నగరంలో కొందరు దాతలు, అందులో అందరూ గొప్పవాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఒకవైపు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం, మరోవైపు బకెట్స్, మాగ్స్, బ్లాంకెట్స్, పండ్లు పంపిణీ ఉచితంగా అది ఏర్పాటు చేయడం, ఒకవైపు బ్లైండ్ పర్సన్స్కి, మరోవైపు షెల్టర్ హోమ్లో ఉన్న వృద్ధులకు, మరోవైపు విద్యార్థులకు, స్టూడెంట్స్కి, మరోవైపు మన సమాజంలో వెనకపడి ఉన్న వ్యక్తులకు. సో ఇది చలికాలం కాబట్టి బ్లాంకెట్, తర్వాత బాకెట్స్, మాగ్స్, విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిల్స్ ఇవన్నీ ఉచితంగా పంపిణీ చేశారండి. ఈ సేవా కార్యక్రమం ఎందుకు చేశారంటే వాళ్ళు
వాళ్ళకు తెలుసు మానవ సేవే మాధవ సేవ మాట గుర్తు పెట్టుకుంటూ ఇలాగే వాళ్ళు సేవా కార్యక్రమం చేస్తున్నారండి. మన DCP 1 గాడి ఆధ్వర్యంలో, ACP గాడి ఆధ్వర్యంలో, CI 2 టౌన్ గాడి ఆధ్వర్యంలో కూడా ఇది జరుగుతుంది. ఈ చక్కటి ప్రోగ్రాం పెట్టిన ప్రతి వ్యక్తికి పేరు పేరున నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన వైజాగ్ నగరంలో ప్రతి చోట ఇటువంటి ప్రోగ్రాం పెట్టడం ఎంతైనా అవసరం. ఈ సందర్భంగా నేను DCP గారికి, ACP గారికి, ఇన్స్పెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. అండ్ రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ప్రోగ్రాంలో ఏర్పాటు చేస్తే నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా వస్తానని హామీ ఇస్తూ మరొకసారి నిర్వాహకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. ప్రయత్నం చేస్తాం. ఇలాగే అందరూ ఇనిషియేటివ్ తీసుకొని ఇటువంటి ప్రోగ్రాం చేస్తే కమ్యూనిటీ పోలీసింగ్ కింద అది మంచి పోలీసింగ్ ఇనిషియేటివ్. అది పోలీస్ ప్రజల అనుబంధం అది ఇంకా పెరుగుతుందని. అంగన్వాడీ కార్యకర్తల సేవలు అభినందనీయమని, వారిని సాంకేతికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని నెల్లిమర్ల శాసనసభ్యురాలు శ్రీమతి లోకం నాగమాధవి పేర్కొన్నారు. శుక్రవారం భోగాపురం మండలంలోని ICDS కార్యంలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేసి అంగన్వాడీలో మరింత వేగంగా, పారదర్శకంగా సౌకర్యాలు చేసేందుకు వీలుగా కార్యకర్తలకు ఫోన్లను పంపిణీ చేశారు. మినీ అంగన్వాడీలుగా ఉండి మెయిన్ అంగన్వాడీలుగా పదోన్నతి పొందిన కార్యకర్తలకు ఎమ్మెల్యే నియామక ఉత్తర్వులను అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్నపిల్లల ఆరోగ్యం, గర్భిణీ స్త్రీల పోషణ విషయంలో అంగన్వాడీల పాత్ర మరింత కీలకమని కొనియాడారు. సాంకేతికను అందిపుచ్చుకుని మరింత మెరుగైన సేవలు అందించాలని ఆమె అంగన్వాడీలకు సూచించారు. మీతో పాటు ఆ రోజు కూర్చోవడం కూడా జరిగింది. మీ శిబిరాల్లో అందరూ కూడా ఎంతో ఆదరించి ఈరోజు NDA కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. కూటమి ప్రభుత్వం తాలూకా ప్రధాన లక్ష్యం అన్ని వర్గాల వాళ్ళకి కూడా న్యాయం చేసే విధంగా అన్ని అభ్యర్థనలు కూడా మనం పరిగణలోకి తీసుకుంటూ జాగ్రత్తగా ప్రతిదీ కూడా ముందుకు తీసుకువెళ్ళాలన్నది. దానిలో భాగంగా ఈరోజు ఖచ్చితంగా ఈ అంగన్వాడీ ఉన్నతీకరణ, అలాగే మోడర్నైజేషన్, మీకు ఫోన్లు ఇవ్వడం, వాటన్నిటికీ ప్రభుత్వం ముందుకు రావడం ఖచ్చితంగా మీరందరూ కూడా హర్షిస్తారని ప్రతి ఒక్కళ్ళని కూడా ఈరోజు కోరుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ మనం గత 15 నెలలుగా ప్రతి ఒక్కళ్ళు కూడా, నేను వెళ్ళినప్పుడు టీచర్స్ అందరూ కూడా, నేను ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో నేను అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించడం జరుగుతున్నది. అక్కడున్న సమస్యలను కూడా తెలుసుకోవడం జరుగుతున్నది. మీరు అందరూ కూడా ఎంతో ఓపికగా ఉన్నారు. చాలా చోట్ల మనకి ఇంకా రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఉన్నాం. అలాగే చాలా చోట్ల మనకి సరైన సదుపాయాలు కూడా ఉండట్లేదు. నీరు అలాంటివి కూడా ఉండట్లేదు. తర్వాత ఏమో కాంపౌండ్ వాల్స్ ఉండట్లేదు, బాత్రూమ్లు ఉండట్లేదు. బట్ వీటన్నిటికీ కూడా మనం కొంత నిధుల్ని ఈరోజు సమకూర్చుకుంటూ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఎవరు కూడా ఎంక్రోచ్మెంట్స్ చేయకుండా మీకున్న స్థలాన్ని జాగ్రత్తగా కాపాడుకొని మిగిలిన పనులు చేయడానికి కూడా ఈరోజు ప్రభుత్వానికి నిధులు మంజూరు చేయమని మనం అభ్యర్థన ఇవ్వడం జరిగింది. ఫేజ్ వైజ్ వస్తాయనే నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అన్నిటికీ వచ్చాయి కానీ అంగన్వాడీలకు ఇప్పటిదాకా రాలేదు. ఓన్లీ బాత్రూమ్సే ఇచ్చారు మనకి, అది కూడా చాలా లిమిటెడ్గా ఇచ్చారు. అయిపోయా? మీరు ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకురండి. ముఖ్యంగా సైట్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే కమ్యూనిజం భావజాలంతో మన దేశంలో మొట్టమొదట ఏర్పడ్డ రాజకీయ పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఈ పార్టీ 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించింది. ఈ సందర్భంగా పార్టీ విశాఖ జిల్లా శ్రేణులు నగరంలోని స్ఫూర్తి ప్రదర్శన సభను నిర్వహించాయి. తొలుత డాబా గార్డెన్స్, సరస్వతి పార్క్ నుండి ద్వారకా బస్ కాంప్లెక్స్ మీదుగా GVMC పార్క్ వరకు స్ఫూర్తి ప్రదర్శన జరిపారు. అనంతరం స్ఫూర్తి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా CPI జాతీయ సమితి సభ్యులు JV సత్యనారాయణమూర్తి పార్టీ చరిత్రను వివరించారు. CPI 100 ఏళ్ల చరిత్ర అంతా పేదలు, అణగారిన వర్గాల పక్షాన పోరాడారని తెలిపింది.
భారత స్వాతంత్ర ఉద్యమం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, వేలాది ఎకరాల భూమి పంచడంలో సిపిఐ కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఓట్లు, సీట్ల కోసం కాకుండా నిరంతరం ప్రజల పక్షాన పోరాడిన ఘన చరిత్ర సిపిఐ సొంతమని పేర్కొన్నారు. పూర్తి చేసుకుంది. ఈ దేశంలో, భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడే కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో స్థాపించబడి స్వతంత్ర ఉద్యమానికి పిలిపివ్వడం, బ్రిటిష్ వారు వెంటనే ఈ దేశం వదిలి వెళ్ళిపోవాలని చెప్పని ప్రకటన చేయడంతోనే వెంటనే కమ్యూనిస్టు పార్టీని పూర్తిలోనే నిషేధానికి గురైంది. అదేవిధంగా రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంలో ఇది ప్రజలకి సంబంధం లేనటువంటి యుద్ధం, ఈ యుద్ధంలో పాల్గొనాల్సినటువంటి అవసరం లేదని చెప్పని పిలిపించినందుకు రెండోసారి బ్రిటిష్ పాలనలోనే నిషేధానికి గురైంది. స్వతంత్రానంతరం ఈ దేశంలోని వివిధ సంస్థానాలు స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత తెలంగాణ నిజాం నవాబు కానివ్వండి, అలాగే కేరళలోని తిరువనంతపురం సంస్థానం కానివ్వండి, ఇంకా సంశయంగా భారతదేశంలో విలీనం కావాలా వద్దా అని ఆలోచించుకుంటున్నటువంటి సమయంలో ఆ సంస్థానాలన్నీ కూడా భారతదేశంలో విలీనం కావాలని తెలంగాణలో నిజాం నవాబుకి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటాన్ని, అలాగే కేరళలోని తిరువనంతపురం సంస్థానాధీశులకు వ్యతిరేకంగా పున్నప్ప వాయిలార్ పోరాటాన్ని నిర్వహించింది. స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వతంత్ర భారతదేశం కోసం, స్వతంత్ర అనంతరం ఈ దేశాన్ని ప్రజల కేంద్రంగా అది పరిపాలన సాగాలని ప్రభుత్వ రంగాన్ని స్థాపించడం కోసం ఆనాటికి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమలను జాతీయం చేయడంతో పాటు బ్యాంకులు జాతీయకరణ, భూ సంస్కరణల చట్టం తీసుకొని రావడంలో కానివ్వండి, రాజభరణాల రద్దు కానివ్వండి, లేటెస్ట్గా యూపీఏ ఒకటి పరిపాలనా కాలంలోని ఉపాధి హామీ చట్టాన్ని సాధించడంలో కానివ్వండి, సమాచార హక్కు చట్టం కానివ్వండి, ఇటువంటి చట్టాలన్నీ ప్రజా ఉపయోగకర చట్టాలన్నింటినీ సాధించుకున్నాం. స్వతంత్ర ఉద్యమంలో ఏమాత్రం పాత్ర లేనటువంటి వాళ్ళు ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికే సెమినార్లు తరచూ నిర్వహిస్తూ వారిని చైతన్యవంతం చేయడం జరుగుతుందని అవంతి ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మరియు మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం చెరుకుపల్లి గ్రామంలో ఉన్న అవంతి కళాశాలలో జ్ఞాన్ 2K25ను శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల నైపుణ్యంతో పాటు ఉత్తమమైన స్కిల్స్ సంపాదించే విధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆ కళాశాలలో వివిధ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ప్రొఫెసర్తో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ రంగంలో పెనుమార్పులు సంభవిస్తున్న దృష్ట్యా విద్యారంగంపై మరింత దృష్టి సారించి మంచిగా చదువుకుంటే మంచి కంపెనీలలో అవకాశం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు జిల్లా పరిషత్తులో సమావేశ మందిరంలో జరిగాయి. జడ్పీ చైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో పాటు ప్రజాప్రతినిధులు, ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా 1-7 స్థాయి సంఘాల సమావేశాల్లో గ్రామీణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, నిధుల కేటాయింపు, గ్రామీణ రోడ్లు, నీటి సరఫరా వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. గ్రామ పంచాయతీల విభజన, అందుకు సంబంధించిన నిబంధనలు, ఇబ్బందులపై కూడా చర్చించారు. ఆయా శాఖల అధికారులు నివేదికలు సమర్పించారు. సమావేశంలో మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, జడ్పీ సీఈఓ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. అలాగే పనిచేశారు. అంచేత మీరు ఈ కోసం రిక్వెస్ట్ చేసేది కొద్దిగా ఆ ప్రజల కోరిక కనుక రెండు పంచాయతీ అయితే సౌలభ్యం ఉంటుంది, పరిపాలన బాగుంటుంది. లేకపోతే 10 కిలోమీటర్లు ఒక పంచాయతీ ఆ స్టాఫ్ లేకపోవడం వల్ల ప్రజలు అక్కడ సౌలభ్యం ఏం పొందుతారు చెప్పండి. ఎంతమంది ఉన్నారంటే అసిస్టెంట్లు 19 మంది ఉండాలి. అక్కడ 19 సచివాలయాలు ఉన్నాయి, 19 మంది ఉండాలి. కానీ కేవలం ఇద్దరు తిరిగినప్పుడు అక్కడ సచివాలయాలు ఎవరు లేరు. పిల్లలు ఏదైనా సర్టిఫికేట్ కోసం వస్తే అలా చాలా రోజులు తిరగవలసి వస్తుంది. సచివాలయంలో సచివాలయం స్టాఫ్ ఎవరు లేరు, చాలా దూరంగా అలా చూసుకోండి. ఎందుకంటే అవి
2029 ఎన్నికలలో జనసేన విజయం సాధించి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయాలనే లక్ష్యంతోనే ఈ నెల 28న జనసేన పార్టీలో చేరుతున్నానని విజయనగరం మాజీ ఏఎంసీ చైర్మన్ జంబు శ్రీను ప్రకటించారు. ఈరోజు విజయనగరంలోని ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటున్నానని, ఏనాడు పదవుల కోసం పైరవీలు చేయలేదని అన్నారు. ఏదైనా బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యతను నిజాయితీగా నిర్వర్తించడమే తన నైజమని అన్నారు. కోలగట్ల వీరభద్రస్వామి తనకు రాజకీయ గురువని, ఆయనకు తనకు ఎటువంటి వ్యక్తిగత మనస్పర్ధలు లేవని తెలిపారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, కమిట్మెంట్స్ నచ్చి జనసేనకు ఆకర్షితున్నై వైపీసీపీని వీడి జనసేనలో చేరుతున్నానని తెలిపారు. ఈ నెల 28న తనతో పాటు కొంతమంది మిత్రులు జనసేనలో చేరుతారని తెలిపారు. జనసేనలో ఉన్న సీనియర్లను కలుపుకొని జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని జమ్ముశ్రీను తెలిపారు. మా గురువు గారు వ్యక్తిగతంగా ఆయనకి నాకు ఏ రకమైన తగులు కానీ ఏ రకమైన ఇబ్బందులు కానీ లేవు. కోరిక బలమైనది. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, పవన్ కళ్యాణ్ గారికి ప్రజల పట్ల ఉన్నటువంటి అభిమానం, అవన్నీ నన్ను ఆకర్షితులు చేసి నాకున్నటువంటి జ్ఞానంతో, నాకున్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో చేయలేకపోయామా, రేపు ఆయన ముఖ్యమంత్రి అవ్వడానికి మనం కూడా కారకులు అవ్వాలా, ఖచ్చితంగా దానికి ఇదే ఒక తొలిమెట్టని ఆలోచనతో మరి ఎన్నికల ముందు మనం వెళ్ళడం కాదు, రేపు 29లో ఆయన ముఖ్యమంత్రి చేయడానికి ధ్యేయంగా మరి ముందుకు వెళ్దామని ఒక ఆలోచన చేశాం. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టేటప్పుడు ఆ నిర్ణయం తీసుకోవడానికి నేను ఒక పార్టీని లీడ్ చేస్తున్న దాంట్లో నేనే కీలకంగా ఉన్నాను. ఆ రోజు అప్పుడు నాకు ఒక అధికారం అంటే ఏదైనా ఒక అధికార పార్టీ 5 సంవత్సరాలు మనకు అప్పు ఇచ్చినప్పుడు అప్పు తీర్చేయాలి. మన పని చేసాం, పదవి ఇచ్చారు, ఆ పదవికి మన పనికి న్యాయం చేస్తాం. అప్పుడే కానీ మనం ముందుకు వెళ్ళిపోయామంటే మనం ఖచ్చితంగా నమ్మకద్రోహం అవుతాం. నమ్మద్రోహగా బతకడం అనేది రాజకీయాలు నాకు ఇష్టం లేదు. రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ నేను స్ట్రైట్గా ఉంటాను. పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం బాటజంగాలపాలెం గ్రామ పంచాయతీ మరియు అనకాపల్లి గ్రామ పంచాయతీలలో మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నుంచి నేరుగా గ్రామానికి సంబంధించి సమస్యలైనా, వారి వ్యక్తిగత సమస్యలైనా వాటిని నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి ఏం చేయాలి, ఏ సమయపాలనలో వాటిని పరిష్కరిస్తాం అనే దానిపై అధికారులతో చర్చించి సమయపాలన పరిష్కారానికి త్వరితగతిన పనిచేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ గ్రామానికి మన ఎమ్మెల్యే కార్యక్రమం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఎమ్మెల్యే అంటే ఎక్కడో ఉండి గ్రామాల్లో సమస్యలు నాయకుల ద్వారా మాత్రమే తెలుసుకొని ప్రజలకు ఏం కావాలో సరైన సమాచారం తెలుసుకోకుండా పరిపాలన చేయడం కంటే గ్రామాల్లోనే ప్రజల ముందు గ్రామానికి సంబంధించిన సమస్యలను, వ్యక్తిగత సమస్యలను వినియోగదారులు పరిష్కరించాలనే ఉద్దేశంతో తలపెట్టిన కార్యక్రమమే ఈ మన గ్రామానికి ఎమ్మెల్యే కార్యక్రమం తప్ప ఇందులో రాజకీయంగా ఎటువంటి ఉద్దేశం లేదని అన్నారు. వారందరికీ కూడా రాబోయే సంవత్సర కాలంలో రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, కళ్యాణ మండపాలు కానీ, మంచినీటి వసతులు కానీ, కొండ నుంచి ఊరి మీద నీళ్ళు వస్తే వర్షం వాళ్ళు కానీ, కరెంటు సమస్యలు కానీ అన్నీ కూడా తీరుస్తామని చెప్పి మా అధికారులతో టైంపాటు ప్రోగ్రాంగా తీసుకోవడం జరిగింది. బ్రహ్మాండంగా పనులు ఉండటం వల్ల ప్రజల్లో విశేష స్పందన కనపడతా ఉంది. 50% సమస్యలు 15-20 రోజుల్లోనే పూర్తి చేయగలుగుతా ఉన్నాం. మా ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా సీఎం డాష్ బోర్డు ఇవన్నీ పెట్టి సీఎంఓ నుంచి కూడా వాళ్ళకి డైరెక్ట్ గా సమాధానం రప్పిస్తా ఉన్నాం. ఇది చిత్తశుద్ధిలో చేస్తున్న కార్యక్రమం. అది దానిలో భాగంగా ఇంకా నిధులు కావాలని మొన్న డిప్యూటీ సీఎం గారిని కూడా కోరడం. అమరజీవి పొట్టి శ్రీరాములు నిత్య స్మరణీయుడని, తెలుగువారి గుండెల్లో కొలువై ఉన్న దైవమని, నేటి యువత ఆయన బాటలో నడవాలని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం డీన్ ఆచార్య శరత్ చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన సమైక్య తెలుగు దినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు తన ప్రాణాలను సనంగా పెట్టిన పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాయుడని, స్ఫూర్తి ప్రదాత అని, త్యాగధనుడని పేర్కొన్నారు. కుసుమంచి ఫౌండేషన్ అధినేత సుబ్బారావు జ్యోతి ప్రజ్వలనం చేయగా లయాలాస్య డాన్స్ అకాడమీ విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. లక్ష్య పరిపూర్తిలో పొట్టి శ్రీరాములు దీక్షాబద్ధులని, తెలుగువారి కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించాడని, పొట్టి శ్రీరాములకు భారతరత్న పురస్కారం వచ్చేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేయాలని కోరారు.
పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు పేరు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించేందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు జీవిత విశేషాలపైన వందే మాతరం గేయానికి 150 ఏళ్ల నేపథ్యంలో వందే మాతరం పైన వివిధ పాఠశాలలు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో విజేతగా నిలిచిన సుమారు 100 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలను బహుమతులుగా అందజేశారు. ఎక్కడికి వెళ్ళినా సరే, ఇప్పుడు నేను జర్మనీ వెళ్ళాను, తైవాన్ వెళ్ళాను, చాలామంది నన్ను అడిగేవాళ్ళు మీరు మద్రాసియా అని. ఎందుకంటే మనం మద్రాస్ ప్రెసిడెన్సీలో అప్పుడు తెలుగు ప్రజలు, తమిళ ప్రజలు, అలాగే కర్ణాటక, కేరళ అందరూ కలిపేసి ప్రెసిడెన్సీ అంటే మన ఆంగ్లేయ పరిపాలనలో ఉన్నప్పుడు అదంతా కూడాను మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండిపోయాం మనం అందరం. అప్పుడు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు మనకి యాజిటేషన్ చేయటం, ఆ రోజులు తర్వాత మనకి ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు మనకి కావాలి అని చెప్పేసి నిరహార దీక్ష చేయటం, ఆ తర్వాత మనకి ఈ ఆంధ్ర రాష్ట్రం అనేది ఆ మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి విడిపోయిందనమాట. అప్పుడు మనకి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది, ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మన తెలుగు మాట్లాడేటటువంటి తెలంగాణ ప్రజలు అటుపక్కన మన ఏంటంటే హైదరాబాదు నవాబుల పరిపాలన, హైదరాబాదు పరిపాలనలో ఉండేది. అప్పుడు ఏం చేశారంటే ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు ప్రజలు అందరూ కలిపి ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ తర్వాత మన ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణని కలిపేసి ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. నవంబర్ 1 మనం అందరం చేసుకుంటూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర అవతరణం అని. అది విశాఖ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి స్వర్గ వీరమోహన్ స్మారకార్థం 3 రోజుల పాటు నిర్వహిస్తున్న టెన్నిస్ టోర్నమెంటు వాల్తేర్ క్లబ్ మైదానంలో హోరాహోరీగా సాగుతుంది. పురుషుల డబుల్స్ 45 సంవత్సరాల విభాగం, 55 సంవత్సరాల విభాగం, 65 సంవత్సరాల విభాగం కేటగిరీలలో క్రీడాకారులు హోరాహోరీ తలపడుతున్నారు. ఇక 45 సంవత్సరాలు డబుల్స్ కేటగిరీలో ఆర్వి ప్రసాద్, ఎంకే చక్రవర్తి వర్సెస్ జి శ్రీనివాస్ వెంకట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో 9-3 స్కోర్తో ప్రసాద్ చక్రవర్తి జట్టు విజయం సాధించింది. అలాగే 55 సంవత్సరాల డబుల్ కేటగిరీలో రమేష్ ఆనంద్ సింగ్ వర్సెస్ శ్రీనివాస్ ప్రసాద్ జట్ల మధ్య నువ్వా నేరా అన్నట్లు ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో 9-6 స్కోరుతో రమేష్ ఆనంద్ సింగ్ జట్టు విజయం సాధించింది. ఇక 55 సంవత్సరాల విభాగంలో డబుల్స్ కేటగిరీలో స్వామి రామన్ వర్సెస్ డాక్టర్ లక్ష్మణ్, డాక్టర్ సీతారాముల జట్ల మధ్య జరిగిన ఆటలో 9-3 స్కోరుతో స్వామి రామన్ జట్టు గెలుపొందింది. కాగా వార్తా సేకరణ సమయానికి మెన్స్ డబుల్స్ కేటగిరీలో అలేఖ్య రాహుల్ వర్సెస్ భరద్వాజ్ వెంకట్ భట్ట జట్ల మధ్య హోటాహోరీగా పోరీ జరుగుతుంది. ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసే పార్టీ సిపిఐ పార్టీ అని సిపిఐ జిల్లా నాయకుడు బొమ్ము రమణ అన్నారు. ఈరోజు స్థానిక అమర్ భవన్లో సిపిఐ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఆవిర్భవించి నేటికి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శత దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో లేకుండా
ప్రజల పక్షాన పోరాటాలు చేసి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నామని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటం, మేరట్ పోరాటంలో సిపిఐ కీలక భూమిక పోషించిందని గుర్తు చేసుకున్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న సిపిఐకి ప్రజల నుంచి సహకరిస్తే మరిన్ని మంచి ఫలితాలు సాధిస్తామని తెలిపారు. వందేళ్ల పూర్తి చేసుకొని 101లో అడుగుపెట్టిన సందర్భంగా ముందుగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజా సంఘాల నాయకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అనేకమైనటువంటి ఆటుపోట్లు ఎదుర్కొని 1925 డిసెంబరు 26వ తేదీన కాన్పూర్ నగరంలో పుట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరంతరము కార్మికుల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా, యువజన విద్యార్థి నాయకుల తరపున అనేక పోరాటాలు చేసి అనేకమైన కుట్ర కేసులు ఎదుర్కొని నిలబడినటువంటి పార్టీ ఈరోజు ఓట్లున్నా లేకపోయినా, సీట్లున్నా లేకపోయినా, పేదల పక్షాన, రైతుల పక్షాన, కార్మికుల పక్షాన అలుపెరిగిన పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగిన పార్టీ. ఈ పార్టీ నిరంతరము దున్నేవాడికి భూమి కోసం, పేదలు ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం అనేక పోరాటాలు చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి పార్టీ. తెలంగాణ సాయుధ పోరాటాన్ని నడిపింది, మిరాట్ కుట్ర కేసులు ఎదుర్కొంది, అనేకమైనటువంటి చట్టాలు తేవడంలో కీలక భూములకు పోషించింది, అనేకమైన జయ అపజయాలు ఎదిరించిన పార్టీ. ఈ పార్టీని ప్రజలంతా ఆదరించి, అభిమానించి పార్టీని ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఈ దేశంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడానికి, ఈ దేశంలో ఉన్నటువంటి అవినీతిని పారదాలడం కోసం, పాలకులు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలను ఎదిరించడం కోసం ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల చరిత్ర కలిగి 101లో అడుగు పెడుతుంది. కాబట్టి ఈ యొక్క 100 ఏళ్ల ఉత్సాహంతో గ్రామీణ పేద ప్రజల సమస్యల మీద మరింత కృషి చేసి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు సమస్యల మీద పోరాటం చేయడానికి, ముందుకు పోవడానికి ఈ యొక్క ఉత్సాహమైనటువంటి వాతావరణంలో ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల జాబితాలో తెలగ కులాల కుటుంబాలు దాదాపుగా దారిద్ర్యంలో మగ్గుతున్నాయని, కుల వృత్తులకు తగిన ప్రోత్సాహం లేక ఆర్థికంగా కుంటుపడి పిల్లల విద్యాభివృద్ధికి కూడా అవకాశం లేకుండా ఉన్నారని, ఈ దశలో తెలగ కులస్తులను బీసీ రిజర్వేషన్ కల్పించి ప్రభుత్వం వారికి ఆర్థిక పరిపుష్టి కల్పించాలని ఉత్తరాంధ్ర తెలగ సంఘం అధ్యక్షులు ఎజ్జు మురళి కోరారు. ఈ మేరకు స్థానిక ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉన్న తెలగ కులస్తులందరూ ఏకతాటిపై నిలబడి ఈ నెల 28న విజయనగరం ధర్మపురి రోడ్లో వసంత విహార్ వద్ద జరిగే ఆత్మీయ సదస్సుకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘ ఉపాధ్యక్షుడు ఆరికి ప్రసాద్ మాట్లాడుతూ విద్యలో వెనుకబడితే ఆర్థికంగా ప్రతి వ్యక్తి కుదేలు అవుతాడని, ప్రాథమికంగా సరైన అవకాశాలు లేక ఎందరో వెనుకబడ్డారని, బీసీ రిజర్వేషన్ల కల్పనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ ఉత్తరాంధ్ర తెలగ సమన్వయ సంఘం అనేది 2024 డిసెంబర్లో మన విజయనగరంలో ప్రారంభించిన తర్వాత సంవత్సరం జరుగుతున్న సెలబ్రేషన్స్లో భాగంగా ఈ ఉత్తరాంధ్ర ఆత్మీయ కలయిక రేపు డిసెంబర్ 28న ప్రదీప్ నగర్లో వసంత విహార్లో ఏర్పాటు చేయడం జరిగింది. కావున మన కుల పెద్దలందరూ తమ ఫ్యామిలీలతో మన కులస్తులందరినీ ఆ కార్యక్రమానికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాముగా. రేపు 28వ తారీఖున అనగా ఆదివారం నాడు తెలగ ఆత్మీయ కలయిక అని చెప్పేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉత్తరాంధ్ర 3 జిల్లాల తెలగ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించి ఒక ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయడం అయింది. అలాగే ఈ ఆత్మీయ కలయిక చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎప్పటి నుంచో ఈ తెలగ కమ్యూనిటీ రాను కూడా ఆర్థికంగా వెనకబడి చదువుల్లో కూడా చదువుకున్నప్పటికి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు చదువుకు పెద్ద ప్రయారిటీ ఇచ్చి పిల్లలు బాగా చదువుకున్నప్పటికి కూడా ఇవాళ బీద కూలు చేసుకున్న వాళ్ళు కూడా ఇవాళ పిల్లలు చదువుకుందామని కార్పొరేట్ స్కూల్లో కూడా వాళ్ళు అప్పులు చేసి చదువుకుంటే తీరా మూసి పోటీతత్వ పరీక్షల్లో మాకు రిజర్వేషన్ సపోర్ట్ లేక ఆ పిల్లలు చాలా వరకు ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరుగుతుంది. ఇది తీవ్రమైన నష్టం జరుగుతుంది. గతంలో మా కులం బీసీలో కులంలో కొన్నాళ్ళు సాగినప్పటికీ కొన్ని ప్రభుత్వాలు దాన్ని రద్దు చేసి మళ్ళీ ఓసీలుగా చేర్చడం జరిగింది. మరి ఈరోజు ఈ జిల్లాలో అయితేనేమి ఉత్తరాంధ్ర రైతులు బీసీ నాయకులు వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మా కులాన్ని ఆదరిస్తూ అభిమానిస్తూ
ఎంతో కొంత కులానికి సపోర్ట్ చేసినప్పటికి కూడా మరి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ వల్ల చాలా ఆర్థికమైనటువంటి లోపం నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితిలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో రసాయన పదార్థాలను ఉత్పత్తి చేస్తూ చుట్టుపక్కల కాలుష్యం కారణమవుతున్న కొన్ని పరిశ్రమల కారణంగా స్థానిక జలవనరులకు నష్టం కలిగిన సందర్భంగా స్థానిక ప్రజలు ఎన్నోసార్లు అధికారులను కలిసి ఆ పరిశ్రమల కార్యకలాపాలపై నియంత్రణ ఏర్పాటు చేయడం అవసరమని విజ్ఞప్తి చేస్తున్నారు. వారి పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలకు తోడుగా అప్పలరాజు నిలబడ్డారు. నక్కపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు స్థానిక ప్రజలు వ్యతిరేకించారు. ప్రజలకు అప్పలరాజు అండగా నిలిచారు. అతడిపై పీడీ యాక్ట్ అని బనాయించడాన్ని మున్సిపల్ ఆఫీస్ దగ్గర నిరసనలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి శంకర్రావు ఖండించారు. ప్రజలకు తీవ్రమైన నష్టం, భూమి కలుషితం అవుతుంది. మాకు బల్క్ డ్రగ్ వద్దని రైతులు పోట్లాడుతున్నారు. వాళ్ళ పోరాటానికి మద్దతుగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం అప్పలరాజు సాయి సహకారాలు అందించారు. దాన్ని అందించడం వల్ల ఆయన మీద పీడీ యాక్ట్ పెట్టారు. సాక్షాత్తు ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఆమెకు మీద తలకాయ ఉందో లేదో అర్థం కాదు, కానీ ఈరోజు రైతులు పోరాడుతున్నారు. అది ప్రాణాలు నష్టం చేసే కంపెనీ, కాలుష్యమయ్యే కంపెనీ. అటువంటి కంపెనీలకి డబ్బులకి తక్కువబడి ఈరోజు కార్పొరేషన్ దగ్గర డబ్బులు తినడానికి ఈరోజు ఇట్లాంటి చట్టాలు పెట్టి పోరాటాన్ని అనగదొక్కాలని చూస్తూ ఉన్నారు. ఇది మీ తరం కాదు. పోరాడే వాళ్ళని అనగదొక్కాలనుకుంటే బొబ్బిలి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు ఉదయం శాసనసభ్యులు బేబీ నాయన వివిధ శాఖల అధికారులతో కలిసి గ్రీవెన్స్ నిర్వహించారు. పలు సమస్యలపై వివిధ వార్డులకు చెందిన ప్రజలు, ప్రజాప్రతినిధులు తమ అర్జీలను ఎమ్మెల్యేకి అందచేయగా తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ప్రజలకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ప్రధానంగా మున్సిపల్ శాఖ మరియు విద్యుత్ శాఖకు సంబంధించి ఎక్కువ అర్జీలు వచ్చినట్లుగా తెలిపారు. 1-2 వారాల గడువులలో ఈరోజు గ్రీవెన్స్కి వచ్చిన 87 అర్జీల పరిష్కారం జరుగుతుందని, అందుకు అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. జిల్లా అధికారుల స్థాయిలో మరియు రాష్ట్ర అధికార స్థాయిలో పరిష్కారం కావలసిన వాటికి మాత్రం కొంత సమయం పడుతుందని బేబీ నాయన తెలిపారు. సంతోషంగా మంచి ప్రొడక్టివ్గా జరిగినటువంటి గ్రీవెన్స్ ఇవ్వాలి. కొన్ని తక్షణమే కొన్ని పరిష్కరించగలిగాం. ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ రావడం వల్ల అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మ్యాక్సిమం సమస్యలకి ఒక కొలికి తేయడం జరిగింది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా కాలక్రమేణా వాటిని కూడా పరిష్కరిస్తాం. ఏదైనా శాఖల వారు మున్సిపాలిటీ, రెవెన్యూ, హౌసింగ్, పోలీస్, మెడికల్ అండ్ హెల్త్, ఇరిగేషను, ఎలక్ట్రికల్, ఇతర ఏ శాఖల వారు వచ్చినా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని మీద ఈ గ్రీవెన్స్ మీద ఒక 1 or 2 weeks 10 days లోపు మరోసారి రివ్యూ పెట్టుకొని ప్రతిదీ కూడాను మనం ఏవైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి తక్షణమే పరిష్కరించేవి. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రూప్ గ్రామాల్లో బాక్సైట్ తవ్వకాలకు రంగం సిద్ధమవుతున్నా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ద్వారా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సాలూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రం మరియు ఒడిశాలలో ఒకే కూటమి భావజాలం ఉన్న ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ గిరిజనుల ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా జరుగుతున్న పరిణామాలపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఒడిశాలోని పొట్టంగి తాలూకా పరిధిలో బాక్సైట్ తవ్వకాల కోసం నాల్కో సంస్థ మరియు ఒడిశా ప్రభుత్వం మధ్య 2024 జూన్ 13న మైనింగ్ లీజ్ ఒప్పందం కుదిరినట్లుగా రాజన్న ద్వారా ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ ఒప్పందం ప్రకారం సుమారు 697 హెక్టార్ల విస్తీర్ణంలో తవ్వకాలు జరగనున్నాయని, ఇది అమలైతే ఆ ప్రాంతంలోని 22 గ్రామాల గిరిజనులు నిరాశ్రయులు అవుతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రామాలన్నీ తన పని. అవే కాకుండా ఇంకా మన బొర్రా గుహలతో పాటు సాలూరుతో పాటు ఇవన్నీ మనం వేశారు. మనం కోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఈ 22 గ్రామాలకే పరిమితం చేశారు హైకోర్టు వారు, సుప్రీంకోర్టు వారు. ఈ 22 గ్రామాలు కూడా పరిమితం చేసి కొటియా గ్రూప్ ఆఫ్ విలేజెస్ అని చెప్తాం. కొటియా గ్రామాలు దానికి సంబంధించి 2/12/1968లో స్టేటస్ ఇచ్చింది.
సుప్రీంకోర్టు 2/12/1968 డేట్లు దయచేసి తప్పరాయకండి. 2/12/1968. దీని ప్రకారం ఈ కోటియా గ్రూప్ ఆఫ్ విలేజ్లు అనేది పొట్టంగి తాలూకా అంటే ఒరిస్సా వాళ్ళకి పొట్టంగి తాలూకులో మన వివాదాస్పద గ్రామాలన్నీ కూడా వాళ్ళు పొట్టంగిలోనే ఉన్నాయి. మనం అనుకుంటున్నాం సాలూరు మండలంలో ఉన్నామని మనం రాసుకుంటున్నాం. వాళ్ళు ఏమిటో పొట్టంగి తాలూకులో ఉన్నామని వాళ్ళు రాసుకుంటున్నారు. కోరాపుట్ జిల్లా పొట్టంగి తాలూకులో ఉన్నామని రాసుకుంటున్నారు. పొట్టంగిలో ఉన్నామని వాళ్ళు రాసుకుంటున్నారు అన్నమాట. అంటే గిరిజనులందరూ ఆందోళన చెందుతున్నారు. నిన్న కూడా నేను క్రిస్మస్ ఏడుపులకి వెళ్ళాను, అక్కడ కూడా చెప్పారు గిరిజనులందరూ కూడా మన పొట్టంగి అని చెప్పినా, మనం సాలూరు మండలం అని చెప్పినా, మరి మా గ్రామాలు ఉన్నాయి కదా 22 గ్రామాలు, ఈ బాక్సైడ్ తవ్వుతే ఎంతవరకు మా గ్రామాల మీదకి వస్తున్నారా, మా గ్రామాలకు వదిలేస్తున్నారా? గంగమ్మ తల్లి కోటి దండాలంటూ మత్స్యకారులు గంగమ్మ తల్లికి మొక్కుకున్నారు. సునామీ వచ్చి నేటికి 21 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా విశాఖ జాలర్లు సముద్రానికి దండాలు పెట్టారు. తమ బతుకులు నాశనం చేయొద్దని, చేపల వేట సక్రమంగా సాగేలా కరుణించి తమ కుటుంబాల్ని కాపాడాలంటూ శరణ వేడుకున్నారు. 2005లో సునామీ వచ్చింది మొదలు ఏటా డిసెంబర్ 26న మత్స్యకారులు తీరం వద్ద పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. తొలుత ఇంట్లో పూజలు చేసి పెద్ద జాలారమ్మపేటలో గంగమ్మ గుడి వద్ద అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి అనంతరం కలిసికట్టుగా వెళ్లి సముద్రంలో వాటిని కలిపే ఆచారం ఏళ్ల నుంచి వస్తుంది. శుక్రవారం ఇక్కడ ఉదయం నుంచే తీరం వద్ద మరొకసారి సునామీ రావద్దంటూ పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్కోట పట్టణ కేంద్రంలో పాత బస్టాండ్ దగ్గర ఉన్న సిపిఐ పార్టీ కార్యాలయం దగ్గర భారత కమ్యూనిస్టు పార్టీ స్థాపించి నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో సిపిఐ నియోజకవర్గం సెక్రటరీ కండేపల్లి భీముడు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి వార్షికోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిరంతరం పేద, బడుగు, బలహీన వర్గాలు, కార్మిక, కర్షకుల కోసం నేటికి అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని కొనియాడారు. ఉన్నారు మన పార్టీలో అనేక మంది పెద్దోళ్ళయి ఇవన్నీ పక్కన పెట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ నాటికి నేటికి అజేయంగా పేద ప్రజల కోసం, కార్మికుల కోసం ఉన్నాయి. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పట్రువాడ గ్రామానికి సమీపంలో చంపావతి నదిని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. బీవీ ఛానల్ 13 వంతుల కాలువ రైతులు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని, రైతుల విన్నపం మేరకు పట్రువాడ వద్ద ఆయకట్టు కట్టి 2 కాలువలకు నీరు అందించే విధంగా ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. చంపావతి నది అలైన్మెంట్ కరెక్ట్గా చేసి 2 కాలువలకు నీరు అందిస్తే సుమారు 2500 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు మక్కువ శ్రీధర్, మాజీ ఎంపీపీ గంట్యాడ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పక్కన పట్రువాడ ఈ గ్రామంలో బీవీ ఛానల్ అని 13th ఛానల్కి వాటర్ వెళ్తూ ఉంటుంది. ఈ బీవీ ఛానల్కి చిన్న ఆయకట్టు కావాలని ఇక్కడ రైతు కుటుంబాలందరూ అడుగుతున్నారు. ఇప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇసుక బస్తాలు వేసి వాటర్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు. అంటే సరైనటువంటి అలైన్మెంట్ కోసం ఇక్కడ ఇంజనీర్ గారు అందరూ కూడా వచ్చి ఈ బీవీ ఛానల్కి వాటర్కి ఎలా వెళ్ళాలి, దానికి ఏ రకంగా చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ఈరోజు బీవీ ఛానల్ ద్వారా సుమారు 1100 ఎకరాలకు వెళ్తుంది. అలాగే 13th ఛానల్ వల్ల సుమారు 1400 ఎకరాలకి సాగునీరు వెళ్తుంది. సో ఈ 2 కెనాల్స్ వల్ల సుమారు 2500 ఎకరాలకి ఈరోజు సాగునీరు వెళ్తుంది. ఈ 2 కెనాల్స్కి రిపేర్స్ వర్క్ చేయడానికి, అలాగే చిన్న ఆయకట్టు ఒక 120 అడుగులకి ఆయకట్టు వేయడానికి దానికి ప్రపోజల్ పెట్టడానికి, దాన్ని ఏ రకంగా చేయాలనేది డిపార్ట్మెంట్ మేము అందరూ కూడా రావడం జరిగింది. సో ఎందుకంటే ఈరోజు మనందరూ కూడా ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
తిరుపతిలో పోలీస్ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు ఇష్టారాజ్యంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం. నేటి నుంచి 30వ తేదీ వరకు వికసిత భారత్ ఆత్మనిర్భర్ భారత్ పై అవగాహన కార్యక్రమాలు. వికసిత భారత్ పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోదీ. బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్న ఎమ్మెల్యే బేబీ నాయన. ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ. కొటియా గ్రామాల్లో బాక్సైట్ తవ్వకాలకు సిద్ధమవుతున్న ఒరిస్సా ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తుందన్న మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర. ఈనాటి వాద్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.